ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కరోనాకు టీకా దేశ ప్రజలకు 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మన దేశంలో కరోనా రికవరీ రేటు 93.58% మెరుగుపడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 12 రోజుల తుంగభద్ర పుష్కరాలు రేపు మధ్యాహ్నం ప్రారంభమవుతాయి. ఈ రోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం. పారిశుధ్యం గురించి అవగాహన కల్పించి ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈ రోజు జరుపుకుంటారు. కరోనాకు టీకా దేశ ప్రజలకు 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫికీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొంటూ ఆయన టీకా పంపిణీకి సంబంధించి తాత్కాలిక మార్గదర్శకాలను సిద్దం చేస్తామని చెప్పారు. కరోనా యోధుల అనంతరం టీకాను 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు ఇస్తారు. వచ్చే ఏడాది జులై, ఆగస్టుల కల్లా 400 నుంచి 500 మిలియన్ల డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారని, ప్రారంభ దశలో 30 నుంచి 35 కోట్ల మందికి ఈ టీకా వేయడం జరుగుతుందని డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. ఇదిలా ఉండగా మన దేశంలో కరోనా రికవరీ రేటు 93.58% మెరుగుపడింది. ఇంతవరకు 83,83,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,493 మంది కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 4,43,303 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 45,576 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 585 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 131,578కి చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 1,058 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణైంది. రాష్టంలో ఇంతవరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,60,834కు చేరింది. నిన్న మరో 1,440 మంది కోలుకోవడంతో రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59%గా నమోదైంది. ప్రస్తుతం రాష్టంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్టంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,419గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో తాజాగా 1,236 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 1,696 మంది కోలుకున్నారు. 9 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,899కి చేరుకున్నట్లు రాష్ట ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలో గత 6 ఏళ్లలో తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉన్న కారణంగా హైదరాబాద్ నగరం ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యంగా మారిందని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలోనే కొత్త జీహెచ్ఎంసీ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తుందని, దానివల్ల నోటిఫికేషన్ కూడా లేకుండా నాలాలపై కట్టిన అక్రమ కట్టడాలను ధ్వంసం చేసేందుకు అధికారులకు చట్టం అధికారాలిస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 12 రోజుల తుంగభద్ర పుష్కరాలు రేపు మధ్యాహ్నం 1:23 ప్రారంభమవుతాయి. పుష్కరాలకు హాజరయ్యే వారికి కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. థర్మల్ స్క్రీనింగ్ జరిపిన అనంతరం మాత్రమే ప్రజలను ఘాట్ల వద్దకు అనుమతిస్తారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలియజేశారు. పుష్కరాల ప్రారంభోత్సవం అలంపూర్లో జరుగుతుంది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. తోగుట పీఠం అధిపతి శ్రీ మాధవానంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టానాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామీజీని ఈ శుభ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. డిసెంబర్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరిగే జోగుళాంబ, గద్వాల జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. ఈరోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం. పారిశుధ్యం గురించి అవగాహన కల్పించి ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈరోజు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒక సందేశం ఇస్తూ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పరిశుభ్రత, పారిశుధ్యం ఆరోగ్యవంతమైన సమాజానికి, దేశానికి ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. అందరికీ మరుగుదొడ్లు అన్న కృతనిశ్చయాన్ని భారత్ మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కోట్లాది మంది భారతీయులకు పరిశుభ్రమైన టాయిలెట్లు కల్పించాలన్న లక్ష్య సాధనలో గత కొద్ది ఏళ్లుగా మునుపెన్నడూ లేని స్థాయిలో విజయం సాధించామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంచి ఫలితాలు సాధించిన జిల్లాలు రాష్ట్రాలకు స్వచ్ఛతా పురస్కారాలు ప్రదానం చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా కే గ్రామ సర్పంచ్ గడిగి మీనాక్షితో కేంద్ర జలశక్తి మంత్రి ఈరోజు మాట్లాడారు. సర్పంచ్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా మీనాక్షితో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్ ఆమె గ్రామంలో సేంద్రియ ఎరువులు ఏ విధంగా తయారు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. బహిరంగ మల విసర్జన రహిత హోదా సంపాదించినందుకు ఆయన మీనాక్షికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా ఉండడం పట్ల హైకోర్టు ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్-19 పరీక్షలు తగు సంఖ్యలో జరగడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతూ కోర్టు రోజు కనీసం 50,000 కరోనా పరీక్షలు నిర్వహించాలని, క్రమంగా ఆ సంఖ్యను 1,00,000కు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ కల్లా ప్రభుత్వం పిటిషన్పై జవాబు ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నెల 26వ తేదీకి పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు టీఆర్ఎస్ ఈరోజు 20 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను పార్టీ నిన్న ప్రకటించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ జాబితాను ఖరారు చేస్తున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. కరోనాతో విద్యార్థులు సంవత్సర కాలం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయం నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మైనారిటీ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని టీచర్ నరేందర్ రాజు ఆకాశవాణికి తెలియజేశారు. నా పేరు గణపతి నరేందర్ రాజు. మెట్పల్లి మైనారిటీ గురుకుల పాఠశాల యందు సోషల్ స్టడీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ ద్వారా జూమ్, గూగుల్ మీట్ అనేటువంటి యాప్స్ ద్వారా విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కరోనా నియంత్రణ జరిగేంత వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని జనగామ జిల్లా డిఆర్డీఏపీడీ రామరెడ్డి అన్నారు. జిల్లాలో ఈ సెకండ్ ఫేజ్ అనేది కొద్దిగా మళ్ళీ సీరియస్ అవుతుంది కాబట్టి ప్రజల్లో అందరికి కూడా అవగాహన కల్పించడం ఇందులో మెయిన్ గా ఉద్దేశము. మా డిఆర్డీఏ తరఫున జిల్లాలో 10,000 సంఘాల్లో 1,10,000 మంది మహిళలు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ మరమ్మతుల కోసం ప్రతి స్కూల్కు 1,25,000 రూపాయలు విడుదల చేయనున్నారు. ఈ నిధులతో స్కూళ్లకు రంగులు వేయడం, నేల మరమ్మత్తు, విద్యుత్ పనులు చేయించడం, సైన్స్ ల్యాబొరేటరీల ఏర్పాట్లు మొదలైనవి చేస్తారని నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ రాష్ట పర్యాటక సంస్థ చైర్మన్ గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో 33 జిల్లాల్లోనూ పర్యాటక రంగాన్ని అభివృద్ది పరుస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 20,000 వరకు వివిధ రకాల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి లక్ష్మీ నరసింహన్ తెలియజేశారు. అందులో 1000కి పైగా పోటీ పరీక్షల పుస్తకాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు కళాశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి ఆయన పుస్తకాల ప్రాముఖ్యతను వివరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య వాహనాలు, ఇతర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ షెడ్ నిర్మాణం చేస్తున్నట్లు నగర మేయర్ వై సునీల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతి తెలియజేశారు. ఈ రోజు 14వ డివిజన్ సప్తగిరి కాలనీలో వారు పర్యటించారు. విశేషాలు మరొకసారి. కరోనాకు టీకా దేశ ప్రజలకు 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా రికవరీ రేట్ 93.58% మెరుగుపడింది. తుంగభద్ర పుష్కరాలు రేపు మధ్యాహ్నం ప్రారంభమవుతాయి. ఈ రోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం. పారిశుద్ధ్యం గురించి అవగాహన కల్పించి ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈ రోజు జరుపుకుంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.